మరి 2014, 19 మరియు 2019, 24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది. 2014, 19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిని అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను.